అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరొకెత్తనే చెప్పాలి. ఇందులో భాగంగా వీకెండ్ హోస్ట్ నాగార్జున గారు వచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత కెప్టెన్ అయిన డెమోన్ పవన్ అని అనగానే ఒక్కసారిగా పవన్ నుంచొని ఏమైంది సార్ అంటే ఏమైందో నీకు చూపిస్తాను, ముందుగా కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నానంటూ నాగార్జున గారు అభినందనలు తెలిపి ఆ తర్వాత కోటింగ్ అనేది స్టార్ట్ చేశారు డెమోన్ పవన్ కి. ఇక పవన్ నాకు అర్థం కాలేదు, నువ్వు టాస్క్ లో బాగా ఆడావు కానీ కనీసం నువ్వు ఫిజికల్ ఎందుకు అయ్యావు అంటూ అడిగేసరికి పవన్ ఏం మాట్లాడాలో తెలియక అది కాదు సార్, నేను టాస్క్ పరంగానే ఆడాను అంటే సరే నువ్వు ఫిజికల్ అయ్యావో లేదనేది నీకోసం వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే సుమన్ శెట్టిని కాలు లాగేసాడో ఆ వీడియో వేసి చూపించి దీన్ని ఫిజికల్ అని ఎంతమంది అనుకుంటున్నారో చెప్పండి అని అనగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ హ్యాండ్స్ రేస్ చేయడంతో చూసేవా నీ టీంలో ఉన్న ఓనర్సే హ్యాండ్ రేస్ చేశారు అంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు, అయినా కొంత కూడా మర్యాద లేకుండా అలా కాలు పెట్టుకొని లాగేస్తావేంటి, టాస్క్ అంటే టాస్క్ పరంగానే ఆడాలి తప్ప ఎవరు కూడా ఫిజికల్ అవ్వకూడదు, ఏదేమైనా సరే నువ్వు చేసింది చాలా తప్పు పవన్ అనగానే ఒక్కసారిగా సారీ సార్ అంటే సారీ నాకు కాదు సుమన్కి చెప్పు, అయినా సరే ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే గట్టిగా ఇచ్చుకుంటారు కానీ సుమన్ కాబట్టి పాపం నాలాగా మంచిగా వెళ్ళిపోయారంటూ చెప్తే వెంటనే సుమన్ అన్న సారీ అంటే సుమన్ పర్లేదు బాబాయ్ ఏం కాదులే అంటూ తన మంచి మనసుతో క్షమించేశారు డెమోన్ పవన్ ని. ఇక తర్వాత ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా సరే టాస్కులు పరంగానే ఆడండి తప్ప ఫిజికల్ అయితే ఊరుకోనంటూ డెమోన్ పవన్ కి గట్టిగా ఇచ్చుకున్నారు నాగార్జున గారు. మరి మొత్తానికి సుమన్ శెట్టి విషయంలో డెమోన్ పవన్ కి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.